ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కోహినూర్ ఇండియాస్ లాస్ట్ జ్యువెల్. వజ్రాలు మొట్టమొదట భారతదేశంలో కనుగొనబడ్డాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతానికి అలాంటి రాళ్లు ఉన్నాయని తెలియక శతాబ్దాల ముందు. చారిత్రక ఆధారాలు 4వ శతాబ్దం BCE నుండి భారతదేశంలో వజ్రాల తవ్వకాన్ని గుర్తించాయి. వజ్రాల వ్యాపారానికి భారతదేశం గుండె అని నమ్ముతారు. రత్నాలు పురాణ సిక్ మార్గంలో విక్రయించబడ్డాయి మరియు రవాణా చేయబడతాయి. చివరికి పురాతన ప్రపంచంలోని చాలా మూలలకు చేరుకుంటాయి. కానీ అన్ని రత్నాలలో ఒకటి ప్రత్యేకంగా నిలిచింది. చాలా మంత్రముద్దులను చేసే వజ్రం. అది చక్రవర్తులకు మాటలు లేకుండా చేసింది మరియు శతాబ్దాల కోరిక, యుద్ధం, ద్రోహం మరియు రక్తపాతానికి దారితీసింది. చాలా శక్తివంతమైన వజ్రం అహంకారం, దైవత్వం మరియు వినాశనానికి చిహ్నంగా మారింది. ఆ వజ్రం కోహినూర్. నేడు ఇది బ్రిటిష్ రాచరికం యొక్క కిరీటంలో ఉంది. కానీ దాని కథ భారతదేశం యొక్క నేలలో ప్రారంభమైంది. రహస్యంగా కప్పబడి రక్తంతో తడిసిన మరియు చరిత్రతో ప్రకాశించే ప్రయాణం. ది బర్త్ ఆఫ్ ఏ లెజెండ్. కోహినూర్ యొక్క మూలం చుట్టూ అనేక ఇతిహాసాలు ఉన్నాయి. దీనిని 500 సంవత్సరాల క్రితం మహాభారత యుగంలో జామత్ కనుగొన్నారని మరియు తరువాత శ్రీకృష్ణుడికి బహుమతిగా ఇచ్చారని కొందరు పేర్కొన్నారు. మరికొందరు ఇది 200 సంవత్సరాల క్రితం నదిగర్భంలో కనుగొనబడిందని నమ్ముతారు. కానీ దాని ఖచ్చితమైన మూలం గురించి ధృవీకరించబడిన డాక్యుమెంటేషన్ ఏదీ లేదు. మిస్టరీ మరియు ఊహాగానాలు మాత్రమే. అసలు కత్తిరించబడని ఈ వజ్రం ఒక ఆశ్చర్యకరమైన బరువుతో ఉందని మనకు తెలుసు. 793 క్యారెట్లు. ఇది ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద వజ్రాలలో ఒకటిగా నిలిచింది. దేవత యొక్క డైమండ్. 13వ శతాబ్దం నాటికి కోహినూర్ ఆధీనంలో ఉంది. కాకతీయ రాజవంశం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో దీనిని ఒక దేవాలయంలో ప్రతిష్ఠించి వంశదేవత భద్రకాళికి సమర్పించారు. దాని ప్రకాశం చాలా దూరం పాలకుల దృష్టిని ఆకర్షించింది. ఆ వార్త ఢిల్లీకి చేరగానే సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ తన జనరల్ని ఆదేశించాడు. మలిక్ కాఫూర్ కాకతీయ రాజ్యంపై దాడి చేయడం, ఆలయాన్ని దోచుకున్నారు. వజ్రాన్ని స్వాధీనం చేసుకుని ఢిల్లీ సుల్తానేట్కు తీసుకువచ్చారు. అక్కడి నుండి వజ్రం ఎప్పటికీ అంతం లేని విజయాలలో అంతిమ బహుమతిగా మారింది. ఏ ట్రయల్ ఆఫ్ బ్లడ్ అండ్ పవర్. కోహినూర్ పదే చేతులు మారింది. ఫిరోజ్ షా తుగ్లక్ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత అది పంపబడింది మాల్వాకు చెందిన హోషాంగ్ షా. ఎవరు దాన్ని యుద్ధంలో కోల్పోయారు? గ్వాలియర్కు చెందిన రాజా డోంగర్ సింగ్. చివరికి అది చేతుల్లోకి వచ్చింది ఇబ్రహీం లోధి. ఎవరు దాన్ని నిల్వ చేశారు? ఆగ్రా కోట. కానీ 1526 మొదటి పానిపట్ యుద్ధం తెచ్చింది బాబర్ అధికారానికి. లోధీని ఓడించిన తర్వాత బాబర్ కోహినూర్ను వాదించాడు మరియు దానిని తన జ్ఞాపకాలలో వివరించాడు. బాబునామా. ఇది చాలా విలువైనదని చెబుతూ అది ఒక రోజు మొత్తం ప్రపంచానికి ఆహారం ఇవ్వగలదు. అయినప్పటికీ అతను దానిని కోహినూర్ అని ఎప్పుడూ పిలవలేదు. వజ్రం ఇప్పటికీ దాని అపఖ్యాతి పాలైన పేరును సంపాదించలేదు. మొఘలు నుండి నాదిర్ వరకు. బాబర్ తర్వాత వజ్రం మొఘల్ చేతుల గుండా వెళ్ళింది నుండి హుమాయూన్ కు అక్బర్ కు షాజహాన్. అతను దానిని తన పురాణంలో పొందుపరిచాడు. నెమలి సింహాసనం కంటే రెండింతలు ఖరీదు చేసే అద్భుతం తాజ్ మహల్. కానీ కోహినూర్ శాపం కనిపించడం ప్రారంభమైంది. షాజహాను అతని స్వంత కొడుకు జైలులో పెట్టాడు. ఔరంగజేబు వజ్రాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? అతను దానిని వెనీషియన్ ఆభరణాల వ్యాపారి ద్వారా తిరిగి కత్తిరించాడు. దాని పరిమాణాన్ని 793 నుండి 186 క్యారెట్లకు తగ్గించాడు మరియు ఔరంగజేబ్కు కోపం తెప్పించాడు. అతను నగర వ్యాపారికి భారీగా జరిమానా విధించాడు. సామ్రాజ్యం కూలిపోయినంత త్వరగా సింహాసనం పాలకులను మార్చింది. చివరికి వజ్రం బలహీనమైన మొఘల్ పాలకుడి స్వాధీనంలోకి వచ్చింది. ముహమ్మద్ షా రంగిలా 1739లో నాదిర్ షా ఆఫ్ పర్షియా ఢిల్లీని ఆక్రమించి నగరాన్ని ఉచుకోత కోశాడు. అతను అపారమైన సంపదను తీసుకున్నప్పటికీ అతను కోహినూర్ను కనుగొనలేకపోయాడు. ఒక తెలివైన ఉపాయం. మహమ్మద్ షా తన తరపాగాను ఆచార మార్పిడిలో అతనికి బహుమతిగా ఇచ్చే వరకు మడతన లోపల వజ్రం ఉంది. నాదిర్ షా చివరకు దాని ప్రకాశాన్ని చూసినప్పుడు అతను ఇలా అన్నాడు: కోహినూర్ లేదా కాంతి పర్వతం పేరు నిలిచిపోయింది పర్షియా నుండి పంజాబ్ వరకు. నాదిర్ షా హత్య తరువాత వజ్రం అతని జనరల్కు చేరింది. అహ్మద్ షా దురానీ ఎవరు దానిని ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్లారు. చివరికి అది చేరుకుంది షా షుజా దురానీ ఎవరు సింహాసనాన్ని తొలగించిన తర్వాత భారతదేశానికి పారిపోయారు. సహాయం కోరుతూ షా షుజా ఆశ్రయం పొందాడు. మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్లో కృతజ్ఞతగా షుజా కోహినూర్ను రంజిత్ సింగ్కు బహుమతిగా ఇచ్చాడు. రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో వజ్రం సిక్కుల గర్వానికి చిహ్నంగా మారింది. అతను పండుగల సమయంలో మరియు యుద్ధంలో కూడా ధరించాడు. విజయం మరియు వారసత్వం యొక్క ట్రోఫీగా గర్వంగా ప్రదర్శించాడు. రంజిత్ సింగ్ మరణానంతరం కోహినూర్ను ఆలయానికి విరాళంగా ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ ఆయన మంత్రులు ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. 1839 రంజిత్ సింగ్ మరణించాడు మరియు అతని సామ్రాజ్యం నెమ్మదిగా కూలిపోవడం ప్రారంభించింది. బ్రిటిష్ స్వాధీనం
రాజకుటుంబంలో వేగవంతమైన మరణాలు మరియు హత్యల తరువాత అధికారం చివరికి యువకుల చేతిలోకి వచ్చింది. దులీప్ సింగ్, రంజిత్ సింగ్ యొక్క జీవించి ఉన్న ఏకైక వారసుడు కేవలం 5 సంవత్సరాల వయస్సు. 1849 నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ను స్వాధీనం చేసుకుంది. దులీప్ సింగ్ సంతకం చేయవలసి వచ్చింది లాహోర్ ఒప్పందం. దీని కింద కోహినూర్ బహుమతి చేయబడింది క్వీన్ విక్టోరియా. వజ్రాన్ని ఇంగ్లాండ్కు తీసుకువెళ్లారు మరియు 1850లో రాణికి సమర్పించారు. కానీ దాని రాక పరాకాష్ట కత్తిరించబడని రత్నం కథలు క్లెయిమ్ చేసిన విధంగా అబ్బురపరచలేదు. 1852లో ప్రిన్స్ ఆల్బర్ట్ దాని ప్రకాశాన్ని పెంపొందించడానికి దానిని తిరిగి కత్తిరించాడు. దానిని ప్రస్తుత పరిమాణానికి మరింత తగ్గించాడు. 105.6 క్యారెట్లు. శాపం మరియు వివాదం. కోహినూర్ బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో భాగమైంది. ఇది కిరీటాలను అలంకరించింది. క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ మరియు చివరికిది రాణి తల్లి. కానీ దాని ఖ్యాతి అనుసరించింది. ఇది శాపాన్ని తీసుకువెళుతుందని నమ్ముతారు, ముఖ్యంగా పురుషులకు. అప్పటి నుండి ఏ మగ బ్రిటిష్ చక్రవర్తి కోహినూర్ ధరించలేదు. పాకిస్తాన్, ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లతో పాటు భారతదేశం పదే తిరిగి రావాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం వజ్రం చట్టబద్ధంగా సంపాదించబడిందని పేర్కొంది. అధిక సాక్ష్యాలు వేరే విధంగా సూచించినప్పటికీ. ఏ డైమండ్ ఆఫ్ బ్లడ్ అండ్ గ్లోరీ. కోహినూర్ కేవలం రత్నం కాదు, ఇది చరిత్రపు సాక్షిగా ఉంది. సామ్రాజ్యాలు పెరుగుతున్న మరియు పతనం, ద్రోహం, ధైర్యం మరియు కోరిక. భారతీయ దేవాలయాల నుండి పెర్షియన్ రాజభవనాల వరకు, బ్రిటిష్ కిరీటాల వరకు దాని ప్రయాణం రక్తం మరియు తేజస్తో వ్రాయబడిన సాగా. నేటికి కోహినూర్ వలసరాజ్యాల దురాశకు మరియు కోల్పోయిన వారసత్వానికి చిహ్నంగా మిగిలిపోయింది. కానీ దాని కాంతి మసకబారడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే దాని మెరుపును దాటి అది మోసుకెళ్లే కథలు ప్రపంచాన్ని దోచుకుంటూనే ఉంటాయి.